వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతనితో పాటు A7 శ్రీపతి, A8 శ్రీరామకృష్ణ ప్రసాద్లను కస్టడీలోకి తీసుకున్నారు. అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం ఉంది. 3 రోజుల పాటు ఈ ముగ్గురిని విచారించనున్నారు. వైసీపీ నేత వల్లభనేని వంశీ భూ కబ్జాలపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. హైకోర్టు న్యాయవాది భార్య ఫిర్యాదుపై గన్నవరం, వీరవల్లి పిఎస్లలో 2 కేసులు నమోదు చేశారు పోలీసులు. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్లో 10 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారని హైకోర్టు న్యాయవాది సీతామహాలక్ష్మి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. కస్టడీలో భూ కబ్జాకు సంబంధించి పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతనితో పాటు A7 శ్రీపతి, A8 శివరామకృష్ణ ప్రసాద్లను కస్టడీలోకి తీసుకున్నారు. అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం ఉంది. 3 రోజుల పాటు ఈ ముగ్గురిని విచారించనున్నారు. వైసీపీ నేత వల్లభనేని వంశీ భూ కబ్జాలపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. హైకోర్టు న్యాయవాది భార్య ఫిర్యాదుపై గన్నవరం, వీరవల్లి పిఎస్లలో 2 కేసులు నమోదు చేశారు పోలీసులు. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్లో అయితే 10 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారని హైకోర్టు న్యాయవాది సీతామహాలక్ష్మి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. కస్టడీలో భూ కబ్జాకు సంబంధించి పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.